నామమునకు మహిమ కలుగును గాక. శ్రావణి అనేటువంటి సహోదరి సొలస గ్రామం నుంచి వచ్చారండి. జీవనోపాధి నిమిత్తం పేదరికం వలన కర్ణాటక రాష్ట్రానికి పనుల నిమిత్తం వెళ్ళి పనులు అయిపోయిన తర్వాత వారు అక్కడి నుంచి ట్రైన్లో బయలుదేరి చీరాల వరకు వచ్చారు. ఆ చీరాల దగ్గర సహోదరి మరియు వాళ్ళ అమ్మగారు ఇంకా నలుగురు కలిసి ట్రైను వాళ్ళు ఇంకా వేరే ట్రైన్ ఎక్కాల్సింది వేరే దాటడానికి అలా ఎక్కుదామని మామూలుగా సేఫ్ జోన్లో వెళ్ళాల్సినటువంటి దానికి బదులు ఆ రైలు పట్టాలు మధ్యలో నుంచి కొంతమంది దాటుతూ ఉంటారు. అది దాటకూడని ప్రదేశం. అయితే తను మాత్రం వెనకాల ఒక మూట పెట్టుకొని ఉంది తల మీద. ఆ ముందుగా ముగ్గురు వాళ్ళ అమ్మగారు మిగతా ఇద్దరు కూడా వాళ్ళు ఆ యొక్క పట్టాలు దాటారు. వాళ్ళు గట్టి ఎక్కడం జరిగింది. అయితే ఈ సహోదరికి తల భుజం మీద మూట ఉండడం వల్ల ఆమెకు ట్రైన్ దగ్గరకు వచ్చిందనేది అర్థం కాలేదు. అయితే ఆ దగ్గరగా అతి సమీపంలోకి వచ్చిన టైంలో అమ్మా ఇట్రా అని చెప్పేసి ఒక పెద్ద కేక వచ్చింది. వెంటనే ఆమె వెనక పడిపోవడం జరిగింది. ట్రైను క్షణకాలంలో రావడం జరిగిపోయింది. లేకపోతే తను అక్కడే ట్రైన్ కింద పడి క్షణకాలంలో చనిపోవాలి. ఈ సహోదరి రక్షణ పొంది 13 సంవత్సరాలు ఆ దేవుడే నన్ను పిలిచాడనే వెనకాల నుంచి, లేకపోతే నేను ఈ రోజున సజీవుల లెక్కలో ఉండను, నా దేవుడు నన్ను కాపాడాడని దేవునికి సాక్ష్యం చెప్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.